హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ వెబ్సైట్ సిరీస్ కాంటెంట్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఏపీ ప్రభుత్వం వారు అందించే వాట్సాప్ గవర్నమెంట్ అయితే మీ అందరికీ తెలిసిందే. అది ఎలా పనిచేస్తుంది, దాన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఏపీ గవర్నమెంట్ సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న 95523409 ఇది నెంబర్. ఈ నెంబర్ మీరు వాట్సాప్కి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్ వాట్సాప్ ద్వారా మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఎలా అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ మీరు ఇలా ఎప్పుడైతే వాట్సాప్ని యాడ్ చేసుకున్నారో అప్పుడు హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. హాయ్ అని మెసేజ్ పెట్టిన ఒక 2 to 3 minutes కూడా పట్టదు, జస్ట్ 1 minute మీకు ఒక రిప్లై వస్తుంది. చూద్దాం ఏమొస్తుందో. మళ్ళీ పెడుతున్నాను. చూసారా, ఇలా వస్తుందన్నమాట. మీరు ఏ సేవను ఎంచుకోవాలన్నది మీకు ఇక్కడ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ లేదా కంప్లైంట్, గ్రివెన్స్ అంటే కంప్లైంట్ ఏదైనా ఉంటే తెలియజేయండి. గ్రివెన్స్ అని క్లిక్ చేస్తే బహుశా మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఫేస్ చేసినప్పుడు మీరు గ్రివెన్స్ అని క్లిక్ చేస్తే మీ తరపు నుంచి ఒక కంప్లైంట్ అనేది మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు. అండ్ ఫీడ్బ్యాక్ అంటే మీరు ఈ యాప్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి, వాట్సాప్ గవర్నెన్స్లో మీకు సేవను ఎంచుకోండి అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లిస్ట్ వస్తుందన్నమాట. ఈ లిస్టులో మీకు వ్యవసాయ పథకాలు, అన్న క్యాంటీన్స్, అన్నదాత సుఖీభవ, ఏపీఈడిబి సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, అలాగే ఏపీఎస్ఎస్డిసి సేవలు, ఆటో డ్రైవర్, పరిపాలక సేవలు, విద్యా సేవలు అన్నీ కూడా మీకు ఇక్కడ అన్నీ లభిస్తాయి. ఇప్పుడు మన యూస్ఫుల్గా ఎప్పుడు స్టూడెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువ యూస్ చేసే వాటిని కొన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఇది అని క్లిక్ చేశాక మీరు బస్ టికెట్ బుకింగ్ లేదా బస్ టికెట్ రద్దు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని అయితే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. దీని తర్వాత నేను మరొక సేవను ఎంచుకోవాలనుకుంటున్నాను. అదే నేను ఎంచుకోవాలనుకున్నది విద్యా సేవలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పరీక్ష హాల్ టికెట్ అంటే ర్యాంక్ కార్డ్ ఇలాంటివి ఏమైనా మర్చిపోతే అప్పుడు మీరు ఈ యొక్క యాప్ని యూస్ చేసి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కనుక మీకు బాగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటే ఖచ్చితంగా